హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నామండి. అస్సలు చేదు ఉండదు. కాకరకాయ గురించి అస్సలు మీరు అనుమానాలు పెట్టుకోవద్దు. సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇది చాలా ట్రెడిషనల్ అండి. 6 నెలలు ఉంటుందండి, గ్యారంటీగా ఉంటుందండి. 6 నెలలు చక్కగా ఈజీ మెథడ్లో మీరు చేసేయగలరండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసా? 1/2 kg కాకరకాయలు తీసుకున్నాం. నేను 1/2 kg ఎందుకు తీసుకున్నాను అంటే కనుక కొద్దిగా ఎవరికైనా పంపించండి. కొద్దిగా ఎవరికైనా పంపిస్తే ఆ ఫీలింగ్స్ వేరుగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మామూలు ఎలాగో మనం పంపించలేం కదా, కొద్దిగా నిలవ పచ్చడి, అందులో కాకరకాయలు, టమాటాలు, ఈ మొత్తం అంత సీజన్ కదా, ఇది ఎంత చాలా సింపుల్ కదా. అందుకనే ఏం చేస్తానంటే ఒక 1/2 kg పెట్టామనుకో కొద్దిగా ఎక్కువ అవుతుందండి. అలాగే ఎవరికైనా మీ ఇష్టమైన వాళ్ళకి, మీ స్నేహితులకి, బంధువులకి ఇలాంటి వాళ్ళకి పంపించండి. నేను ప్రతిసారి చెప్తున్నాను. అలాగే 1/2 kg కాకరకాయలకి చింతపండు 100 grams అనమాట. తర్వాత చూడండి, మీ కప్పుల్లో చూపిస్తున్నాను. బెల్లం కొద్దిగా తీసుకున్నాను. తర్వాత వచ్చేటప్పటికల్లా ఇంగువ అండి. తర్వాత వచ్చి ఆవాలు, వెల్లుల్లిపాయలు చూసారా, ఆ రెడ్ కప్పులు చూపిస్తున్నాను. ఆ రెడ్ కప్పులు చూస్తే మీకు అర్థం అవుతుంది, ఎందుకంటే నేను వీడియో కూడా కదిలించట్లేదు, మీరు కరెక్ట్గా అర్థం కావాలని. తర్వాత అది ఆవపిండి అండి. తర్వాత మెంతిపిండి చూసారు కదా, ఆవపిండి ఎంత తీసుకున్నాను, మెంతిపిండి ఎంత తక్కువ తీసుకున్నాను చూసారు కదా. తర్వాత వచ్చి ఎండుమిరపకాయలు, కారము, ఉప్పు. ఇక చేసేద్దామా కాకరకాయ నిల్వ పచ్చడి అండి. అస్సలు మామూలు మజ్జిగన్నంలో కానీ లేకపోతే మామూలు అన్నంలో కానీ అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అస్సలు కాకరకాయ టేస్ట్ నేను వాళ్ళకి కూడా పెట్టి చూడండి, ఎంతో బాగుందంటారు. అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ 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 అనమాట. ఓకేనా? చూడండి, కాకరకాయలు మొదట ఏం చేశాను అంటే బాగా కడిగి బాగా ఆరిపోయినాయండి. గుర్తు పెట్టుకోండి, బాగా ఆరిపోయినాయి. తర్వాత ఏం చేద్దామంటే ఆరిపోయిన తర్వాత ఆ చివర ఈ చివర తీసేద్దామండి. తీసిన తర్వాత మనం లైట్ గా ఏం చేద్దామంటే దాంతో లైట్ గా తీసేద్దాం. పైన బుడుపులుగా ఉంటాయి కదా, అవి తీసేయండి, లైట్ గా తీసేయండి, మరి ఎక్కువగా కాదనమాట. ఆ తర్వాత చిన్న ముక్కలు చూడండి, మన ఆవకాయ పెట్టుకుంటాం చూస్తా, ఆ టైప్ ముక్కలండి. ఎప్పుడు కూడా కాకరకాయకి ఏంటంటే ఆవకాయ ముక్కలాగా ఉందనుకోండి, అది తినేటప్పుడు కూడా మనకి ఆవకాయలాగా అనిపిస్తుంది. ఏమంటే కాకరకాయ చాలా మంచిదండి, హెల్దీ. ఖచ్చితంగా మీరు పెట్టండి. ఒకసారి తింటే కదండి నచ్చిందా లేదా అని తెలిసేది. చాలా మంది నాకు నచ్చదు అంటారు. ఒకసారి తిని చూడాలి, చూస్తే అర్థం అవుతుంది. నేను ఒక మాట చెప్తానండి, నాకు చిన్నప్పుడు ఉల్లిపాయలు తినడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అస్సలు ఇష్టం లేదు. ఉల్లిపాయ ఎవడ తింటాడనేవాడిని. ఆ తర్వాత నా ఊహ వచ్చిన తర్వాత ఆ కేజీన 18 రూపాయలు 20 రూపాయలు అయింది. ఒక్కసారి ఉల్లిపాయలు ఇప్పట్లాగా అనమాట, అంత ప్రాబ్లం వచ్చిందనమాట. వెంటనే అప్పుడు ఉల్లిపాయ ఎంత రేటు ఉందా అని చెప్పి గుర్తుకొచ్చిందండి. ఆ తర్వాత మొదటిసారి అడిగా, బాబా కొద్దిగా ఉల్లిపాయ ఏమని అడిగా బండి దగ్గర. అది ఉల్లిపాయలు పో అన్నాడు. అప్పుడు అర్థమైంది ఉల్లిపాయ వేయాలి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను ఉల్లిపాయ తింటాం మానలా. కాబట్టి దేని విలువైనా తెలవాలి ఏదో ఒక సందర్భంలో. అది తెలిసినప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. అది కేవలం ఉల్లిపాయే కాదండి, ఏదైనా సరే ఒక విలువ తెలవాలి. ఆ విలువ తెలిస్తేనే ఆ అద్భుతమైన విషయం తెలుస్తుంది. అలాగా ఆ ముక్కలు కట్ చేసేసుకోండి. అన్ని కాకరకాయలన్నీ ఆ సైజు కట్ చేసుకున్నాం. అంటే 1/2 kg చూసారా ఎంత పెద్ద బౌల్లో వచ్చినాయో, ఎంత వస్తుందో మీరే గమనించండి. దానిలో ఆయిల్ వేసాను. ఆయిల్లో ఏం చేశాను, ఆ ముక్కలన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసానండి. ఏమంటే ఎప్పుడైనా మీకు విషయం చెప్తానండి, ఏ పచ్చడి అయినా సరే, నిలవ పచ్చడి అంటే ఆవకాయ, టమోటా లాంటివి వదిలేసేస్తే ఏ పచ్చడి అయినా సరే ఎప్పుడు కూడా మాక్సిమం 2 నెలలు అండి, లేదా 1 నెల అండి. ఈ నెలలోనే మనం తింటే ఏంటంటే ఆ ఫ్రెష్నెస్ తోటి దాని తాలూకు మనం ఎంజాయ్ చేయగలం. ఓకేనా? ఈ కాకరకాయ పచ్చడి కూడా మనం 1/2 kg చేస్తున్నాం. 1/2 kg చేసి కొంత ఎవరికన్నా ఇవ్వండి, 1 నెలలో మీరు పూర్తి చేయండి. దాన్ని చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. ఆ పక్కన చింతపండు మనం ఏం చేసాము, 100 grams తీసుకుందాం అని చెప్పా కదా. 100 grams చింతపండులో వేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే దాన్ని, అంటే ఈ ముక్కలు ఫ్రై అయ్యేలాగా దాన్ని గుజ్జు చేసుకుందామండి. చూడండి, ఇందాక ఎన్ని ముక్కలు ఉన్నాయి, ఇప్పుడు చూడు ఎన్ని అయినాయో. అలాగా రెడ్డిష్ బ్రౌన్ తోటి ముక్కలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత చూడండి, అలాగే జల్లెడు లాంటిది ఉంటుంది కదా ఇంట్లో, ఆ జల్లెడులోంచి ముక్కలన్నీ తీసేసుకొని విడిగా ఏదైనా బౌల్లో తీసేసుకునే మొత్తం అన్ని కూడా. ఇందాక దాంట్లోనే మనం ఆయిల్ తీసేస్తాం. దాంట్లో మనం చింతపండు గుజ్జు, దాంట్లో ఆయిల్ ఏం వేయలేదండి నేను. జస్ట్ ఆ వేడి ప్యాన్లోనే చింతపండు గుజ్జు వేసాను. ఒక 1 or 2 minutes బాగా చింతపండుని బాగా మగ్గదీయండి. నిల్వ పచ్చడి కాబట్టి పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ చూసి మీరు చెయ్యండి వీడియో మొత్తం.
2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని దాంట్లో వేద్దాం. వేసి బాగా కలిపేసి ఒక 2 or 3 minutes బాగా దాంట్లోనే ఆ చింతపండు గుజ్జులో మగ్గదీయాలండి. అలా మగ్గదీయటం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ ఈ కాకరకాయ ముక్కలకి పట్టుద్ది అనమాట. 2 నిమిషాలు అయిపోయింది కదండి, మగ్గదీసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం వేద్దాం. చూడండి, బెల్లం నేను చాలా కొద్దిగా వేసాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఏమంటే ఏ రెసిపీ అయినా సరే మనం తింటుంటే ఆ రెసిపీ తాలూకు ఫ్లేవర్ మనకు తగలినప్పుడు ఆ రెసిపీ అనవసరం అండి. ఎప్పుడు కూడా టమాటా తిన్నామంటే టమాటా ఫ్లేవర్ తగాలి, మునక్కాయ తిన్నామంటే మునక్కాయ తగలాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. అలా 2-3 నిమిషాలు కలిపేసిన తర్వాత పొయ్యాపేసేసి చల్లారనివ్వండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఫస్ట్ పసుపు వేసేద్దాం. తర్వాత చూడండి, కారం అండి 3 స్పూన్లు వేస్తున్నాను. 1/2 kg కాకరకాయలకి 3 స్పూన్లు చూడండి. తర్వాత ఉప్పు, చూడండి 1 స్పూనేనండి ఆవు పిండి. తర్వాత మెంతి పిండి. రెసిపీ ఎప్పుడు చేసినా సరే మెంతిపిండి ఏంటిది, రెసిపీ మీరు ఎప్పుడు చేసినా సరేనండి, మంచి టేస్ట్ రావాలి అంటే కనుక తెలియని రెసిపీ అయితే కనుక వీడియో మొత్తం చూడండి. అలాగే ఎవరి దగ్గర తెలుసుకున్నారు అనుకోండి, మొత్తం అంతా తెలుసుకొని పర్ఫెక్ట్గా చేయండి. ఇంకో విషయం చెప్తాను, ఆల్రెడీ తెలిసిన వంటలు ఇంకా మీకు రుచిగా రావాలి అంటే చిన్న చిట్కా ఉందండి. ఇప్పుడు పప్పు చేస్తారు, సాంబార్ చేస్తారు. సాంబార్ లాంటివి అంటే ఓకే, చాలా రకాల కూరలు చేస్తారు. ఏ రెసిపీ అయినా సరే మంచి టేస్ట్ రావాలి అంటే కనుక వెల్లుల్లిపాయ ఉంది చూసారా, ప్రతి రెసిపీలో 1-2 బద్దలు జస్ట్ అలా గుండ్రాయితో నలగొట్టేసేసి ఆ రెసిపీలో వేసేయండి. ఎంత టేస్ట్ వస్తుందో మీరే చూడండి. నేను అలాగా మిక్సీ వేసుకున్నాను, కచ్చా పచ్చగా వేస్తున్నాను చూసారా. దాంట్లో ఏంటంటే 3 వంతులు వేసేయండి, కొద్దిగా ఉంచండి, కొద్దిగా మనం తాలింపులోకి ఉంచుకుందాం. ఏమంటే ఇందాక చెప్పింది, ఏ రెసిపీ అయినా సరే ఒక వెల్లుల్లి కొట్టి వేయమంది ఆల్రెడీ వెల్లుల్లితో చేసిన వంటలకు కాదండి. అసలు మన వెల్లుల్లి వేయని కొన్ని వంటలు ఉంటాయి అనమాట. వాటిని సపోజ్ పప్పు ఉంది, చాలా రకాల పప్పులు చేస్తాము, చాలా రకాలు చేస్తాం కదా, ఫ్రైలు కానీ ఇవన్నీ. ప్రతి దాంట్లో కూడా అసలు వేయని వాటిలో ఒక 2 వెల్లుల్లి అలా కొట్టేసి దాంట్లో వేయండి, మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము. చూడండి, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిలే వేసేస్తున్నానండి, వేరే ఆయిల్ ఏమి వేయట్లేదు. కొద్దిగా హీట్ అవనివ్వండి. ఆయిల్ కాగింది, ఆవాలు వేసేద్దాం. ఏమండి 1 month 2 monthsలో ఇది ఫినిష్ చేసేయండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. ఏమంటే గుంటూరు సైడు, బెజవాడ ఈ సైడ్ ఉంది కదా, వాళ్ళైతే కనుక కొద్దిగా కారం ఎక్కువ తింటారు కాబట్టి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకోండి. అలాగే ఉప్పు కారం గురించి చెప్తున్నారు కాబట్టి ఉప్పు కారాలు మనం బయట వేస్తూ ఉంటాము, కరెక్ట్గా తెలియదు కాబట్టి కొద్దిగా చెక్ చేసుకోండి. తర్వాత ఇంగువ అండి, పచ్చడికి ఆ ఇంగువ పడాల్సిందే. ఇంగువ పడితేనే ఆ అద్భుతం అనేది పచ్చడిలో ఆవిష్కృతం అవుతుంది అనమాట. తర్వాత మనం కొద్దిగా ఉంచుకున్నాం కదా వెల్లుల్లి, అది కూడా వేసేద్దాం. సరే కలిపేసేయండి. అయిపోవచ్చింది. ఇక చక్కగా మనం ఆ తర్వాత వేడి అన్నంలో ఏం చేద్దాము, లైట్గా నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని ముద్ద హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయటమే. సార్ నిదానంగా అండి, ఆయిల్ కదా. చూడండి, కాకరకాయ నిల్వ పచ్చడి. ఓకేనా, చూసారా, అలా చక్కగా కలిపేసేసుకోవటం వల్ల మనకి ఆనందం అనేది ఎంజాయ్ అనమాట. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు తెలుసు కదా, నాకు తెలుసు, మీరు షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ పెడతారు. అట్లాగే మీ వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఈ పచ్చడి కూడా కొద్దిగా ఇస్తారు. 1/2 kg కదా చేశాను, మీరు 1 kg చేసేయండి. ఓకేనా, థ్యాంక్స్ చెప్తుంది మీ 64 hours.